ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చక్కటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం ఓ చక్కటి విషయాన్ని నేర్చుకునవలసి ఉంటుంది. అదేంటంటే, ఆమె ఆ వృక్ష ఫలములను చూచినప్పుడు ఆమెకట ఆ వృక్ష ఫలములు అంటే హవ్వమ్మకు ఎలా కనిపించాయి అనంటే, ఆహారమునకు మంచిదిగాను, కనులకు అందమైనవిగాను, వివేకమిచ్చే ఫలములుగా ఆమెకి కనబడ్డాయట. నేను ఒక్క మాట ఇందులో నేను తెలుసుకోగలిగాను. అదేంటంటే, ఇదే వాక్యంలో 2వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? నేను చదువుతాను, చూడండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి, ఈ వాక్యానికి ఆ వాక్యానికి పోల్చి చూస్తే ఈ 2వ అధ్యాయం 16, 17 వాక్యాల్లో ప్రభువు ఈ వృక్ష ఫలములను మీరు తినకూడదు, తినిన నాడు నిశ్చయముగా చస్తారు అని అంత ఖండితంగా చెప్పాడు ప్రభు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ ఫలములను గూర్చి అయితే ఆయన అంత ఖచ్చితంగా చెప్పాడు, ఏ ఫలములను తినకూడదు అని చెప్పాడు, ఆ తినకూడదు అని చెప్పిన ఆ ఫలములు ఆమెకి ఆహారమునకు మంచివిగా కనిపించాయంట, అందమైనవిగా కనిపించాయంట, వివేకమిచ్చు రమ్యమైనవిగా కనిపించాయట. అంటే ఆమె దృష్టి చూడండి. ఎప్పుడైతే దేవుని బోధ కాకుండా, దేవుని మాట కాకుండా వేరే ఆలోచన ఆమె మనసులోకి వెళ్ళిందో, ఆ దృష్టిలో మార్పు కనిపిస్తుంది. చూడండి, దేవుడు తినవద్దు అన్న వాటిని రమ్యమైనవిగా చూడడం ఏంటి? దేవుడు తినవద్దు అన్న వాటిని అందమైనవిగా గ్రహించడం ఏంటి? ఇవి ఆహారానికి మంచివి అని అనుకోవడం ఏంటి? నిజమే, ఎప్పుడైతే కొంచెం అవిధేయత మన హృదయంలోనికి వెళుతుందో, దేవుని మీద వ్యతిరేకత మనకు బోధింపబడుతుందో, మన మనసులో వాటిని ఎప్పుడైతే అంగీకరిస్తామో మన దృష్టి మారుతుందండి, మన అవగాహన మారుతుందండి. ప్రభు ఏది చెప్పినా దానికి విలువ ఇవ్వము. అందుకే వాక్యంలో మనం చదువుతాము, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములు మీరు భుజిస్తారు అనే మాట మనం చదువుతుంటాం. అవును, ఆయన మాట వింటూ ఉన్నంత కాలం, ఆయన మాట విన్నంత కాలం మనం శ్రేష్టమైన వాటిని తింటాము, శ్రేష్టమైన వాటిని భుజిస్తాము, మనం దేవుని సన్నిధిలో జీవించగలుగుతామండి. మానవుని బుద్ధి, మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే, ఏది కాదు అంటారో దాని మీదనే మనసు పెట్టి ఉంటారండి. ఈ సాతాను యొక్క ఆలోచన ఎలాగా నడిపిస్తుందంటే, దేవుడు ఎక్కడైతే మనకు హద్దు పెట్టాడో, ఏదైతే ప్రభు మనకు ఒక
నియమముగా ఆయన నియమించాడో దానికి వ్యతిరేకముగా ఆలోచన కలుగు చేస్తాడు సాతాను. ఇక్కడ చూడండి, ఈ పండు మీరు తినవద్దు, ఈ వృక్ష ఫలములు మీరు తినకూడదు, ఇది తింటే మీరు చస్తారని కూడా చెప్పాడు. కానీ ఆ విషయంలో ఎంత మరి వ్యతిరేకంగా ఆలోచిస్తుందో చూడండి. దేవుడు ఆహారానికి మంచిగా, లేకపోతే చూడడానికి అందమైన, లేక వివేకమిచ్చు రమ్యమైన వాటిని ఎందుకు దూరం చేస్తాడు మనకు? మరి ఈ చెట్ల ఫలములన్నీ మిగతాయన్నీ తినమన్నాడు కదా, ఇన్నిటి మీద అధికారం ఇచ్చిన దేవుడు ఈ ఒక్కటి ఎందుకు వద్దన్నాడు? అది నాకు మంచిది కాదనే కదా అని ఆలోచించట్లేదండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎప్పుడు మనకు మంచిదే చేస్తాడు. దేవుడు ఎప్పుడు మనకి మేలే చేస్తాడు. ఆ మేలే చేస్తాడు, మంచిదే ఇస్తాడు అనే ఆ పూర్ణమైనటువంటి ప్రేమతో కూడిన అవగాహన మనకు దేవుని మీద కలగాలండి. నా ప్రియ సహోదరులారా, అలాంటి పూర్ణమైన ఆ నమ్మకం మనకు లేకపోతే ఆయన ఎన్ని మేలులు చేసినా కూడా మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఇంకో ఒకటి ఏదో ఇవ్వలేదు నాకు ఇంకా కొంత ఇవ్వలేదు, చేయలేదు. ఆ పక్కన వాళ్ళు బాగున్నారు, ఈ ప్రక్కన వాళ్ళు బాగున్నారు, వీళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు అంత సంపాదించారు, వాళ్ళతో పోల్చుకుంటూ నాకు ఎంత ఉంది, ఏముంది? ఇలాంటి సణుగులు మనం ఈ రోజున ఎంతమందిలో చూడట్లేదండి. ఎన్నో మేలులు చేస్తుంటాడు, ఎంతో ఘనతనిచ్చుంటాడు. ఎన్ని మేలులు చేసినా, ఎంత ఘనతనిచ్చినా వాళ్ళకి ఆ మేలు మీద, ఘనత మీద మంచి అభిప్రాయం, అభిమానం కలగదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన విశ్వాసపు జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించింది శ్రేష్టమైనదని మనం ప్రభువుని స్తుతించగలగాలి. ప్రభు మనకు చేరువ చేసింది, అనుగ్రహించింది, ఆయన మూలముగా మనకు కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైనదనే ఒక కృతజ్ఞత మన హృదయంలో ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకూడదండి. అలా కాకుండా లోకంలో ఉన్న వాటిని, లోకాన్ని ఏలుతున్న సాతానుని, వాని బోధన మనం దృష్టించినప్పుడు, ఆ అవివేకమైన మాటలు మన హృదయంలో మనం విశ్వసించినప్పుడు దేవుని మీద ఉన్న ఆ ప్రేమను చల్లార్చుకుంటాము. దేవునితో మనకున్న ఆ బంధాన్ని తెంచుకుంటాము. దేవునితో అడుగులు వేయకుండా మనొక్క ఆలోచనకి మనం లోబడిపోవలసి వస్తుంది. నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు, ఆ తోటలో నుంచి బయటకు గెంటివేసే పరిస్థితులు, గచ్చ పదలు, ముండ్ల తుప్పల జీవితంలో మొలకెత్తాయి. వాటిని అణుచుకోవడమే జీవితం సరిపోయింది. నేను ఇక్కడ మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఒక చిన్న అవివేకమైన ఆలోచన ఎంత ఉన్నతమైన జీవితాన్ని పాడు చేస్తుందో మనం గ్రహించాలండి. ఇది చిన్నదే కదా, ఇది తప్పేంటి అని అనుకుంటాం. ఇది కూడా తప్ప అనుకుంటాం. లేకపోతే అమ్మో ఇంత దాచబడి ఉంది దీంట్లో అలా అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలని ఉద్దేశించాడో ఆ ఉన్నతమైన ఉద్దేశాలని మనం జారవిడుచుకుంటాము. చాలా జాగ్రత్తగా విశ్వాసపు జీవితాన్ని ప్రభు మీద ఆనుకొని మనం నడిపించబడాలి, మనం ముందుకు వెళ్ళాలి. నూతన సంవత్సరంలోకి మనం వచ్చాము, ఇంచుమించు 10 రోజులు గతించిపోయాయి. మరి ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కడ ఉంది, ఎలా బ్రతుకుతున్నామనే విమర్శతో కూడిన దీవెనకరమైన మార్గానికి మనం మరల్చబడి మనల్ని మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మీకు ఇంకొక చరిత్ర కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. లోతు అబ్రహామును విడిచిపెట్టడం మొదటి తప్పు. ఎందుకంటే అబ్రహాము బయలుదేరి వెళుతున్నప్పుడు లోతు అబ్రహాము వెంట బయలుదేరాడు. ఆ వెంట బయలుదేరిన లోతు అబ్రహాముతో ఎందుకు ఉండలేకపోయాడు? ఆస్తి ముఖ్యమా, ఆత్మీయత ముఖ్యమా? పోనీ అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి కాస్త మనస్పర్ధలు వచ్చాయి. కాపర్లకి, గొర్రెల కాపర్లకి, మంద కాపర్లకి, వీళ్ళకి కాదు కదా. వాళ్ళని మందలించుకొని ఉండుంటే, వాళ్ళని సరిచేసుకొని ఉండుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం కాపాడబడేది కదా.
పెద్దవాడైన అబ్రహాం పిలిచి లోతుని అడిగినప్పుడు లోతు ఏం చెప్పాలి? నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నీ వెంబడి వచ్చాను, నీతో కలిసి ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను వెళ్ళను, నేను మీతోనే ఉంటాను, చావైన రేవైన మీతోనే. ఈ బంధానికి నేను దూరమై నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రేమను పంచేవాళ్ళు నాకెవరున్నారు? నన్ను తోడుగా పెట్టుకొని ఈ భక్తి మార్గంలో నడిపించే వ్యక్తులు నాకెవరున్నారండి? నేను వెళ్ళను, నేను మీతోనే ఉంటాను అనుంటే ఎంత బాగుండే మాట. అతను నమ్ముకొనిన మందకాపరులు కానివ్వండి, అతను ఆధారం చేసుకున్న ఆస్తిపాస్తులు కానివ్వండి, అంతము వరకు ఉన్నాయండి? లేవు. అవకాశం వచ్చింది కదానని కడులెత్తి చూశాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయాడు. బాధాకరమైన విషయం అండి. కానీ ఇక్కడ మనం ధ్యానించవలసిన మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్పనా? ఏదో అక్కడ సాధించాలని, వర్ధిల్లాలని వెళ్ళాడు. ఒక రోజున ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నితో కాల్చాలనుకున్నాడు. అంటే దేవుడు అగ్నితో కాల్చివేయాలనుకునే ఆ పట్టణాన్ని అయ్యగారు ఎంపిక చేసుకుని వెళ్ళాడు. ఆ సంగతి అబ్రహాముతో చెప్తే అబ్రహాం విజ్ఞాపన చేశాడు. సరే, లోతుని కాపాడడానికి దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. మీకు బాగా తెలిసిన చరిత్ర. వాళ్ళు తడువు చేస్తుంటే, ఆలస్యం చేస్తుంటే లోతు చేతిని, తన భార్య చేతిని, పిల్లల చేతులు పట్టుకొని ఆ దేవదూతలు గజగజ గజ ఈడ్చుకుని బయటకు వచ్చారండి. ఏం చెప్పారు? మీరు వెనకకు తిరిగి చూడవద్దు, దేవుని ఉగ్రత అగ్ని వలె కురవబోతుంది, ఆ పర్వతానికి మీరు వెళ్ళిపోండి, మీరు కాపాడబడుతారు. అంతేకాదు వెనుకకు తిరిగి చూడవద్దు అని సాక్షాత్తు ముఖాముఖిగా దేవదూతలు దిగి వచ్చి మాట్లాడి హెచ్చరించి సాగనంపితే, విచారకరమైన విషయం ఏంటంటే, అరే ప్రాణం ముఖ్యమా, దేవుడిచ్చిన జీవితం ముఖ్యమా, దేవుడు నడిపించిన పవిత్రమైన మార్గం ముఖ్యమా, ఆయన వారి ఎడల చూపిన ప్రేమ ముఖ్యమా, వాళ్ళు కట్టుకునే మిద్ది మేడలు, లేకపోతే ఆస్తి పాస్తులు, వాళ్ళు నివసించిన ఆ సొదొమ గొమొర్రా పట్టణం ముఖ్యమండి? చూడండి, నేను ఆదికాండం 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నాను, మీరు గుర్తించండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, వీళ్ళ ఎంత స్పష్టంగా, ఇక్కడ ఏమి ఆయన అర్థం కాలేదు నాకు అనే మాటకు తావే లేదు, అంత సుస్పష్టంగా చెప్పాడు. మీ ప్రాణములు పోగొట్టుకోకుండా కాపాడబడినట్లు వెనుకకు తిరిగి చూడవద్దు. ఇంకా స్పష్టమైన మాట ఏంటంటే పారిపోము. ఏమండి, పారిపోయే వ్యక్తి నలుగురు చెప్పి పారిపోతాడా? పారిపోయే వ్యక్తి దారిని పోయే వాళ్ళందరిని ఆపి మాట్లాడి ముచ్చటించి అప్పుడు వెళ్తాడా? పారిపోయే వ్యక్తి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదండి. ఎవరి కంటపడకుండా తిరిగి చూడకుండా పారిపోతాడు పారిపోయే వ్యక్తి. అంతేగాని నిమ్మలంగా అక్కడక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ నిమ్మలంగా నీళ్లు తాగి, కాఫీ తాగి, టిఫిన్ చేసి, లేకపోతే భోజనం చేసి ఎళ్ళదాంలో ఇప్పుడు ఏముంది, అంత తొందర ఏముందిలే అనుకుంటాడు పారిపోయే వ్యక్తి. ఇక్కడి నుంచి మీరు పారిపోండి, తిరిగి చూడవద్దు, మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారని చెప్తే, చూడండి 26వ వాక్యం. అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. బాధకరమైన విషయం అండి. బోధలు వింటానే ఉంటాము, వాక్యం చదువుతానే ఉంటాము, దేవుని స్వరాన్ని వింటూనే ఉంటాము, ఆ లెక్క చేయని అనుభవాలు చూడండి. సాక్షాత్తు దేవుని దూత కనబడి తిరిగి చూడొద్దు, తిరిగి చూడొద్దు చెప్తానే ఉంటే వీళ్ళు అలాగే చెప్తుంటారు. చూస్తే ఏమైందంట, వీళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. అంత భక్తి అవసరమా? ప్రపంచంలో ఉన్న భక్తులంతా ఇట్లాగే బతుకుతున్నారేంటి? ఇదిగో చూడండి, అవివేకమైన అవిధేయతతో కూడిన మాటలు. చూస్తే ఏమవుతుంది? చూస్తేనే అయిపోతుందా ఏంటి? తిరిగి చూసింది, ఏమైంది? ఉప్పు స్తంభమైంది, అక్కడి నుంచి కదల్లేని అగాధంలో పడ్డది. ఇప్పుడు ఎంత సున్నితమైన అనుభవాన్ని
దాన్ని పెనుభూతంలాగా మార్చుకోవడం అంటే ఇదేనండి. ఆ పర్వతానికి వెళ్ళండి, కాపాడబడుతారు. ఇప్పుడు నిన్ను కాపాడడానికి, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి వచ్చిన దేవదత్తులు ఎంత భారముగా వాళ్ళు నీకు బోధించి ఉంటే, ఎంత భారంగా వాళ్ళు నిన్ను తీసుకొని వచ్చి ఉంటే వీళ్ళు బయటకు వచ్చి ఉంటారు. ఆ భారం తెలీదు, బాధ్యత తెలీదు, అనురాగం తెలీదు, ప్రేమ తెలీదు. వీళ్ళు ఇష్టమండి, వాళ్ళు ఏదనుకుంటే అది చేసేస్తారంతే. నా ప్రియమైన సహోదరులరా, ఇవన్నీ మనకు పాఠాలు. ఏదో ఆమె ఉపస్తంభం అయిపోయిందని నవ్వుకోవడం కాదు. ఎందుకు అయింది? అలాంటి అనుభవాలు మనలో పొడచూపకుండా చూసుకునవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. ఆయన చూడొద్దు అన్నాడు, ఆయన తినద్దు అన్నాడు, ఇంకంతే. ఆయన ఉండవద్దు అన్నాడు, ఇక అంతే. అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఇక కూర్చుంటే ఏమైంది? ఆ అపహాస్యకులు ఉండే చోట ఉంటే ఏమైంది? అక్కడ వాళ్ళతో ఉంటేనే తప్పైపోతుందా? ఇవన్నీ మనకు అనవసరం కదా. జాగ్రత్త పడాలి. ఎవడైతే అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోకుండా ఉంటాడో, వాళ్ళ ఆలోచన చొప్పున నడవకుండా ఉంటాడో, ఆ పాపులు నడిచే మార్గాన్ని అసహించుకుంటాడో, అతడు చేయునదంతయు సఫలమవుతుందట. కీర్తనలు 1వ కీర్తనలో మనం చదువుతాం ఈ మాటలని. అతడు చేసేదంతా సఫలమవుతుంది. ఈ సంవత్సరం అంతా మీ కార్యాలు సఫలం అవ్వాలంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మీ కార్యాలు సఫలమవడం మీరు చూడాలనుకుంటే వీటిని సరిచేసుకోవాలి. నేను ఎక్కడున్నాను, ఎక్కడ కూర్చొని ఉన్నాను, ఎవరితో కలిసి ఉంటున్నాను, ఎవరి ఆలోచనానుసారంగా బ్రతుకుతున్నాను, నాలో ఈ ప్రత్యేకత ఉందా, నాలో ఈ సమర్పణ ఉందా, ఇవన్నీ మనం పరీక్షించుకొని పరిశీలించుకోవాలి. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. తినవద్దు అన్నాడు, వెనుతిరిగి చూడొద్దు అన్నాడు. 3వది, నువ్వు కూర్చోవద్దు, నిలవద్దు, ఉండొద్దు అన్నాడు. వాటిని మనం అక్షరాల నెరవేర్చిన వారమైతే మన కార్యాలన్నీ సఫలమవుతాయి. నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె మనం బ్రతకగలుగుతాము. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మహోన్నతుడా, నైనా ఈ సంవత్సరం ప్రారంభంలోనే గత 10 రోజులు గతించిపోయినప్పటికీ మరొకసారి మమ్మల్ని దర్శించి మా హృదయంలో ఒక వెలుగును పుట్టించి మేము జాగ్రత్తగా నడవడానికి మరొక్కసారి మెలకువను మీరు అనుగ్రహించారు. అందుకు నీకు వందనాలు. కుడికైన ఎడమకైన తొలగక మీ చేతిని పట్టుకొని నడవడానికి ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ విజయవంతమైన మార్గాలలో మేము నడిపించబడుతూ నీ కొరకే సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేయమని ఆశ్చర్యకరమైన మీ కౌగిలికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.